హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా బ్రేక్ఫాస్ట్లోకి ఎన్నో రకాల చట్నీలు చేస్తూ ఉంటాం. బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి అదిరిపోయే చట్నీ ఉంటే మరి ఈ చట్నీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. తాజా కొత్తిమీర, అరకప్పు వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు, కాస్త బెల్లం ముక్క, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిగా మీడియం సైజు ఉల్లిపాయలు 3. తయారీ విధానాన్ని చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, అలాగే వేరుశనగ గుళ్ళు. ముందుగా వీటిని కాస్త దోరగా వేగనిద్దాం. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒకటి లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మరి కాసేపు వేగనిద్దాం. ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా కలిపి మరి కాసేపు వేగనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు పసుపు, ఉప్పు, ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, వెల్లుల్లి రెబ్బలు, కాస్త బెల్లం ముక్క, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీ రెడీ అయిపోయింది. కాస్త తాలింపును కూడా దట్టించేద్దాం. కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, చేసిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, కాస్త పసుపు, తాలింపు వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్కి వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ వేరుశనగ గుళ్ళ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.